అండి అందరైతే ఎలా ఉన్నారు? చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియోస్ అయితే నేను యూట్యూబ్లో పోస్ట్ చేయక షార్ట్స్ ఎక్కువ పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మా చెల్లి పెళ్ళి ఉంది, 7కి ఉంది పెళ్ళి. మా చెల్లి మా పెద్దమ్మ కూతురు తన పెళ్ళి కోసం అని చెప్పేసి మేము తనకు ఏమేమి చీరలు తీసుకున్నామని చెప్పేసి చిన్న వీడియో అండి ఇది. మా చెల్లి పెళ్ళి ఉందిగా, పెళ్ళికి చాలా పట్టు చీరలు అయితే తీసుకుంటాం కదా, ఆ వీడియో మీకు కూడా ఒకసారి చూద్దామని చెప్పేసి ఇక్కడ వీడియోలు అయితే చూపిస్తున్నాను. అన్నీ ఒకే దగ్గర తీసుకోలేదు, ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క శారీ అయితే తీసుకున్నాము మేము. అక్కడైతే మేము ఏమేమి తీసుకున్నాం అనేసి మీకైతే ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ నా పక్కన కూర్చుని తనేనండి మా పెద్దమ్మ కూతురు. తన పెళ్ళి ఉంది 7కి. పెళ్లి కోసం అని చెప్పేసి మేము ఏమేమి చీరలు తీసుకున్నామో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ చీర అండి, ఇది ప్రతానం అంటారు కదా, ప్రతానం కోసం అని చెప్పి ఈ చీర అయితే తీసుకున్నాము. పట్టు చీర చూడడానికి సింపుల్గా ఉంది కానీ కట్టుకొని వాళ్ళు అక్కడ కట్టించి చూపించారు. చాలా అంటే చాలా బాగుంది. శారీ అయితే తనకు మంచిగా సెట్ అయింది. ఇది ప్రతానం కోసం అని తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసి 5000 అలా పడింది. ప్యూర్ పట్టు మంచిగా ఉంది చీర అయితే. వీడియోలు ఇలా అనిపిస్తుంది కానీ కట్టుకుంటే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఈ శారీ అండి, ఇంకొకటి ఇది ఏమంటారు రిసెప్షన్ కోసం అని చెప్పి తీసుకున్నాము. ఈ చీర 8000 పడింది. వెయిట్ కూడా చాలా ఉంది వెయిట్ అయితే ఈ చీరది. నాకైతే అన్నిటికన్నా ఈ చీర నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఈ బార్డర్, ఇక్కడైతే ఈ చీరకైతే ఈ బార్డర్ అయితే చాలా బాగుంది. నాకైతే ఈ చీర అన్నిటికన్నా ఈ చీర నాకు చాలా నచ్చింది. వెయిట్ కూడా చాలా వెయిట్ ఉందండి. దీని కాస్ట్ వచ్చేసి 8000 పడింది. నెక్స్ట్ అంటే ఇంకొక చీర, ఇది తలంబ్రాల చీర. ఇది అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉండాలి, కాకపోతే బ్లౌజ్ కోసం అని చెప్పేసి బ్లౌజ్ కుట్టించాలి కదా, అందుకే మేము ఇక్కడ తీసుకొచ్చాము. ఇది తలంబ్రాలకు అంటే పెళ్లి రోజు కట్టిన చీర. ఇది తలంబ్రాల చీర. తలంబ్రాల చీర సెంటిమెంట్గా ఎల్లో కలర్ తీసుకుంటారు కదా, దాంట్లోనే ఇక్కడ ఎల్లో అయితే తీసుకున్నాము. ప్యూర్ ఎల్లో కాదు, చాలా బాగుంది చూడడానికి అయితే ఈ చీర కూడా. దీని కాస్ట్ 7000 పడింది. అసలు కట్టుకుంటే ఇలాంటి రేట్ ఎక్కువ ఉంటాయి కానీ కట్టుకుంటే ఎట్లా కడితే అట్లా బాగా సెట్ అవుతాయి చీరలు అయితే. నెక్స్ట్ అండి ఇదొకటి, ఇది పెద్దోటి బియ్యం అంటారు కదా, సంవత్సరం బియ్యం అని చెప్పేసి. సంవత్సరం బియ్యము పోయడానికి ఇప్పుడు పెళ్ళైన 1 వీకే పోసేస్తున్నారు, కొంతమంది సంవత్సరం కూడా పోస్తున్నారు బియ్యం అయితే. అందుకే తీసుకున్నాం ఇదొక చీర. దీని కాస్ట్ 3000 పడింది. ఇది కూడా గ్రీన్ కలర్లో చాలా బాగుంది. ఈ బార్డర్ ఇలా మంచిగా కలర్ కాంబినేషన్ మంచిగా ఉంది చీర. ఇదొకటి. నెక్స్ట్ అంటే ఇంకొక చీర అయితే ఇది ఏమంటారు, దీనికి ఇది కూడా దేనికోసమా అని చెప్పి తీసుకున్నాం. అంటే ఏదో కడియాలో ఏదో అంటారంట, అమ్మ వాళ్ళు పెట్టాలంట అమ్మాయికి అమ్మాయికి అని చెప్పేసి ఇదొక చీర అయితే తీసుకున్నాము. దీని కాస్ట్ 2000 పడింది. ఈ కలర్ కాంబినేషన్ బాగా ట్రెండ్ అయింది ఒకప్పుడు, అంటే 2 years బ్యాక్ బాగా ట్రెండ్ అయింది. అప్పుడు తీసుకోలేమని చెప్పేసి ఇప్పుడైతే తీసుకుంది తన కోసం అని చెప్పేసి. ఈ పింక్ బార్డర్ వచ్చినందుకు శారీ లుక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇదొక శారీ అండి, ఇది తన కోసం కాదు, అమ్మ పెద్దమ్మ కోసం అని చెప్పి తీసుకున్నాము. ఇదొక చీర. దీని కాస్ట్ వచ్చేసి 1300 పడింది. ఇది కూడా బాగుంది, మరీ మెత్తగాను లేదు, కొంచెం కట్టుకుంటే పర్లేదు, బాగానే ఉంటుంది ఈ శారీ. నెక్స్ట్ అంటే ఇంకొకటి ఫ్యాన్సీలో తీసుకున్నాము ఈ చీర తనకే. దీని కాస్ట్ వచ్చేసి 1700 పడింది. మొత్తం ఇట్లా మెత్తగా ఉంది శారీ. ఈ మధ్యలో బాగా ట్రెండ్ అయినాయి కదా ఆ చీరల్లో, ఇదొకటి బాగుంది. మొత్తం హెవీగా మొత్తం వర్క్ అయితే వచ్చి చాలా బాగుంది, చాలా మెత్తగా ఉంది. ఎట్లా కట్టుకుంటే అట్లా సెట్ అవుతుంది, చాలా బాగుంది ఈ చీర కూడా. ఇది ఎల్లో, ఇది నేను సెలెక్ట్ చేశాను చీర. ఎల్లో మనము మన ఫేస్లో ఎవరు వేసుకున్నా ఫేస్ అనేది బ్రైట్గా అనిపిస్తుంది. ఈ విధంగా తీసుకోవాలని చెప్పేసి ఇది ఒక కలర్ తీసుకున్నాము. ఈ చీర కూడా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది ఈ చీర కూడా. నెక్స్ట్ అంటే ఇదొకటి, ఈ చీర దీని కాస్ట్ వచ్చేసి 1200 పడింది. ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. కొంతమందికి ఏంటోనండి చీరలు ఇట్లా వెళ్ళి తీసుకుంటే అట్లా మంచిగా దొరుకుతాయి. నాకైతే చీరలు అయితే అస్సలు మంచిగా దొరకవు ఎందుకో. మా చెల్లెకైతే మంచిగా వెళ్ళాయి చీరలు అయితే, చాలా కలర్ కాంబినేషన్ అన్ని చాలా బాగున్నాయి. ఇదొకటి అబ్బాయి వాళ్ళు పెట్టాలంట, అబ్బాయి వాళ్ళు, అందుకే బ్లౌజ్ కుట్టించాలని చెప్పి మేమే తీసుకొచ్చాము. నెక్స్ట్ ఇదొకటి అండి, ఇది వాళ్ళ ఫస్ట్ పెళ్లి కూతురు చేసినప్పుడు అమ్మ చేయాలి కదా పెళ్లి కూతురు, అందుకని చెప్పేసి ఫస్ట్ పెళ్లి కూతురు చేయడానికి అయితే ఈ చీర తీసుకున్నాము. దీని కాస్ట్ 1000 రూపాయలు అలా పడింది. నాకైతే అంత ఏం నచ్చలేదు, ఎందుకంటే మొత్తం ముడతలు పడుతుంది. ఇప్పుడే నేను వద్దు అని చెప్పిన ఆయన తీసుకుంది. ఈ చీర అయితే బాగుంది, కలర్ కాంబినేషన్ అని తీసుకుంది కానీ మొత్తము అసలు అక్కడ ఒక్కసారి కూడా కట్టలే, మొత్తం ఇట్లా మడతలు అనేది పడుతుంది, కనిపిస్తుంది మీకు వీడియోలో. ఇదైతే నాకు అంతేం నచ్చలేదు. ఫస్ట్ అయితే పెళ్లి కూతురు చేయాలని చెప్పేసి తీసుకుంది. ఇదొకటి డైలీ వేర్క్ అని చెప్పేసి తీసుకుందండి, సింపుల్గా 300 అలా పడింది రేట్ అయితే. ఇది కూడా స్మూత్గా మంచిగా ఉంది చీర అయితే. ఇది కూడా నాకైతే మంచిగా ఉంది, డైలీ వేర్క్ అని చెప్పి తీసుకుంది. ఇంకొక చీర అండి, ఇది పట్టులనే ఉంది, అంటే ప్యూర్ పట్టేం కాదు, నార్మల్గా ఉండనని చెప్పి తీసుకుంది. వాళ్ళ అమ్మకు మా పెద్దమ్మకి ఇంకొకటి అని చెప్పేసి తీసుకుంది. ఇదొక పట్టు చీర, పెళ్ళికి కట్టుకుంటుందని చెప్పేసి తీసుకుందండి. ఈ కలర్ కాంబినేషన్ కూడా ఇట్లా వంకాయ కలర్ వచ్చింది కాబట్టి రెడ్కు వంకాయ కలర్ మంచిగా సెట్ అయింది, ఆపోజిట్ కలర్లో. చాలా బాగుంది. ఇది కూడా మా పెద్దమ్మ కోసం అని చెప్పి తీసుకుంది ఈ చీర.
ఆమె కట్టుకుంటే ఎలా ఉంటుందో తెలియదు. ఈ చీర అయితే ఇది కూడా బాగుంది. నెక్స్ట్ అండి ఇంకొకటి డైలీ వేర్కి అని చెప్పేసి ఇంకొకటి వంకాయ కలర్లో తీసుకుంది. వంకాయ ఇట్లా ప్యారెట్ కలర్లో తీసుకుంది. ఇది ఒక చీర, ఇది కూడా స్మూత్గా ఉంది చీర అయితే. దీని కాస్ట్ వచ్చేసి 600 అలా పడిందండి రేట్ అయితే. ఇది కూడా పర్లేదు, చాలా బాగుంది చీర అయితే. అంటే మరీ హెవీగా ఏం తీసుకోలేదండి, మరి మా బడ్జెట్లో అయితే తీసుకున్నాము. ఇన్ని చీరల్లో మీకు ఏ చీర నచ్చిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. నాకు ఈ చీర నచ్చింది, ఇంకొకటి ఈ శారీ అయితే నాకు బాగా నచ్చిందండి. మా చెల్లి యొక్క పెళ్లి షాపింగ్ చీరలు అయితే మీకు నచ్చితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్.